హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ నుంచి హైదరాబాద్ రీజియన్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ 2025-26 సంబంధించి టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించిన ఉద్యోగాల కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలి అనుకుంటే మన స్టూడెంట్ బడి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఫ్రీ పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అని ఉంటుంది. దాంట్లో అయితే ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్లో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన యాప్ లింక్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక టీజీటీకి సంబంధించిన ఉద్యోగాలు చూసుకున్నట్టయితే టీజీటీ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మేల్ అండ్ ఫీమేల్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్, టీజీటీ, హిందీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక పీజీటీకి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా సేమ్ ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అలాగే టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్. హైదరాబాద్ రీజియన్కి సంబంధించి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే అదేవిధంగా ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్విఎస్ నవోదయకు సంబంధించిన ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు యూజ్ యువర్ కరెక్ట్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అవి మాత్రమే యూజ్ అయితే చేయండి. పనిచేయని అయితే యూజ్ చేయకండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక హైదరాబాద్ రీజియన్కి సంబంధించి పీజీటీ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పీజీటీ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్ కానీ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్వాలిఫికేషన్ ఏమేమి ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన స్టూడెంట్ బడి యాప్ని కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కానీ దానికి సంబంధించిన మనకు ఎన్విఎస్ కానీ, కేంద్రీయ విద్యాలయ సమితికి సంబంధించిన కానీ, అలాగే రైల్వే టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా మన యాప్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. అలాగే దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ కేటగిరీ టీచర్స్ ఈజ్ 50 years అని చెప్పి 1st July 2025 అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్ ఎన్విఎస్ సూపర్ మెన్షన్ గవర్నమెంట్ టు స్కూల్ మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విల్ బి 65 years. అంటే ఇంతకుముందు ఎన్విఎస్లో ఎవరైనా కాంటాక్ట్ బేసింగ్లో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 65 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక హైదరాబాద్ రీజియన్కి సంబంధించి ఇంతకుముందు చూసుకున్నాం కదా. అది మనకు తెలుగు కాబట్టి మనకేం అది అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ తమిళ్ అండ్ టీజీటీ మలయాళం విల్ బి హెల్డ్ జేఎన్వి పాలక్కాడ్లో మాత్రమే జరుగుతాయి. అలాగే ఇంటర్వ్యూ పోస్ట్ ఆఫ్ టీజీ కన్నడ విల్ హెల్డ్ ఇన్ బెంగళూరు రూరల్ ఓన్లీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీ తెలుగు విల్ హెల్డ్ జేఎన్వి రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఇది కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షెల్ బ్రింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ 1 set of ఫోటోగ్రాఫ్స్, అలాగే డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెమిస్టర్ వైజ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏదైనా అవార్డ్ సింథసిస్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే తెచ్చుకోమని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. టీజీటీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఫామ్ లింక్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీరు లింక్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏమేమి ఆప్షన్స్ అడుగుతాయో దాంతో అప్లై చేసుకోవాలి. పీజీటీ అప్లై చేసుకోవాల్సుకున్న వాళ్ళు ఈ లింక్ తోటి అయితే అప్లై చేసుకోవాలి. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఈ అప్లికేషన్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా పీజీటీ అప్లికేషన్ లింక్, అలాగే ఇది టీజీటీ, ఇది పీజీటీకి సంబంధించిన అప్లికేషన్స్ లింక్స్. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మనకు మార్చి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ మార్చి 18వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. టెంటేటివ్ డేట్స్ ఫర్ ఫిజికల్ ఇంటర్వ్యూ ఆఫ్లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అంటే మనము వెన్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. 07 అలాగే
7వ తరగతి ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్. నోటిఫికేషన్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ టీచర్స్ ఆన్ కాంటాక్ట్ బేసిక్స్ ఇన్ హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అంటే 2025-26కి సంబంధించి ఈ పీజీటీ టీజీటీ ఉద్యోగాల కోసం అయితే ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 1 year కాంట్రాక్ట్ బేసిక్ కింద మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మీరు డెమో ఇచ్చేటప్పుడు హిందీ ఇంగ్లీష్లో మీడియంలో మీరు డెమో ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉండాలి. ఎవరైతే దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇందులో అయితే మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు నవోదయ విద్యాలయ సమితి కానీ కేవీఎస్కి సంబంధించిన ఉద్యోగాలు కానీ ఈఎంఆర్ఎస్ ఉద్యోగాలు కానీ పడ్డప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి ఈ 1 yearలో కూడా మనకు మంచి శాలరీ కూడా ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్లో నేనైతే మన స్టూడెంట్ బడి యొక్క యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో ప్రీ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళినట్టయితే మీకు నోటిఫికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఈ పీడిఎఫ్ని అయితే మీరు చూసుకోగలరు. లేదంటే ఈ ఎన్విఎస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజన్కి సంబంధించిన పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.